అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో 20,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, డీఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో ఈ గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు, చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అనిత వెల్లడించారు. ఈరోజు సుమారుగా ఫిఫ్త్ టైం 20,876 కేసులు ఈరోజు డిస్ట్రక్షన్ జరిగింది. దగ్గర 1,46,700 కేజీలని ఈ 1.5 ఇయర్లో ఈ రేంజ్లో మనం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి అక్కడ పంట అనేదే ముందు నాశనం అవ్వాలి, అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం. ఈరోజు ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ని పునరుద్ధరించడమే కాకుండా 28 స్టాటిక్ చెక్ పోస్టులకి సీసీటీవీ కెమెరాస్ అనుసంధానం చేసి 323 కేసులు నమోదు చేసి 927 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 18,000 కేజీలని ఆ చెక్ పోస్టుల దగ్గర పట్టుకోవడం జరిగింది. అది కాకుండా 480 డైనమిక్ చెక్ పోస్టులు నిర్వహించి 523 కేసులు నమోదు చేసి 1,766 మందిని అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న 43,000 కేజీల గాంజాని అదేవిధంగా 56 కేజీల యాషిష్ ఆయిల్ని కూడా జప్తు చేయడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాల విషయంలో కూడా ఏదైనా కోత లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు ఆగుతారు, అంటే కనీసం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆగుతారు అన్న దాని మీద కూడా ఒక ఆలోచన కూడా నడుస్తూ ఉంది. ఇంతకుముందు డీఅడిక్షన్ సెంటర్స్ ప్రిజన్స్లో ఉండేది కాదు, సెంట్రల్ జైల్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి సెంట్రల్ జైల్లోని కూడా డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని అక్కడే డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా అక్కడే పెట్టి బయటికి వాళ్ళని తీసుకురాకుండా అక్కడే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా నడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది.